కృష్ణా జిల్లాలోని ఆ పల్లె పేరు గుంటపల్లె. అక్కడ ప్రతి ఉదయం పొలాలపై సూర్యకాంతి పడినట్టే ఒక మనిషి లోపల డబ్బు కాంతి వెలుగుతూనే ఉండేది. ఆ మనిషి పేరు నారాయణయ్య. వయసు 50 దాటినా కష్టాన్ని మానలేకపోయాడు. కానీ అతని జీవితం మొత్తం ఒకే మాటలో చెప్పవచ్చు: డబ్బు అంటే ప్రాణం, ప్రేమ అంటే బలహీనత. అయ్యో, నారాయణయ్య గారు ఈ వయసులో కూడా ఉదయాన్నే పొలానికి వెళ్ళిపోయారట. వాళ్ళు కష్టం చేయడమే ఇష్టంరా, కానీ పంచుకోవడం రాదు. గ్రామంలో ఎవరికైనా అవసరం ఉంటే పైసా ఇవ్వరు. అందుకే అంటారుగా, గుంటపల్లెలో డబ్బు ఉన్నవాడు ఒకరే, మనసున్నవాడు లేడు. 3 ఎకరాల పొలం, 2 ఆవులు, 1 కొడుకు రమేష్. కానీ ఆ ఇంట్లో నవ్వు వినిపించేది కాదు. ఎందుకంటే నారాయణయ్యకు డబ్బు తప్ప ఏది విలువైనదిగా కనిపించేది కాదు. బంగారం దాచుకుంటూ మనసు మట్టిలో పాతిపెట్టొద్దు నారాయణయ్య. జీవితం ఒక్కసారి మాత్రమే వస్తుంది. నువ్వు భావోద్వేగాలతో జీవించు, నేను బంగారంతో జీవిస్తా. చిన్నప్పట్నుంచే దాచుకోవడమే నారాయణయ్య అలవాటు. చాయ్ తాగినా టీ పొడి 2సారి వాడేవాడు. హుండీ వెయ్యడు, పెళ్లిళ్లలో గిఫ్ట్ ఇవ్వడు. కూలీలకు తక్కువ కూలీ, పంటను తక్కువ ధరలో అమ్మి ఎక్కువ లాభం కోసం తపన పడేవాడు. కాని ఎవ్వరూ ఊహించని విషయమేంటంటే, ఈ దాచుకునే అలవాటు ఒకరోజు అతనికే దురదృష్టాన్ని తెస్తుంది. నాన్న, మన పొలం లాభం వచ్చింది కదా, కానీ మనం గ్రామం కోసం ఏదైనా చేద్దాం. పేద పిల్లలకు పాఠశాల, వృద్ధాశ్రమలకు ఒక మంచి పని చేయొచ్చు కదా. నీ దిమ్మ తిరిగిపోయిందా? నా సొమ్ము పల్లెవాళ్లకి ఎందుకు? నేను బతికున్నా వాళ్ళు కృతజ్ఞత చూపరులే. రమేష్ కొడుకా, మనసు పెద్దది చేసుకో. నీ నాన్నకు అలవాటే ఇది. అలవాటైనా మార్పు ఎప్పుడైనా కావాలి అమ్మా. రమేష్ పట్టణంలో చదువుకుని కొత్త ఆలోచనలతో వచ్చిన యువకుడు. అతనికి డబ్బు కంటే మనసు ముఖ్యమని తెలుసు. కానీ నారాయణయ్యకి డబ్బు అంటే బతుకు, బంగారం అంటే గౌరవం. తండ్రి కొడుకు మధ్య ఆ విలువల యుద్ధం, అదే ఆ ఇంట్లోని నిశ్శబ్దాన్ని గాయం చేసింది. ఆ సాయంత్రం రమేష్ వెళ్ళిపోయినప్పుడు సరస్వతమ్మ హృదయం కూలిపోయింది. ఇంకా 2 ఏళ్లలో కోటీశ్వరుణ్ణి అవుతా. నారాయణయ్య, నాకు మందులు తెమ్ము, దగ్గు ఆగట్లేదు. మందులు ఖరీదుగా ఉంటాయి, ఇంటి చిట్కాలు చేస్తాను. డబ్బు కాపాడి జీవితం కోల్పోవద్దు నారాయణయ్య. ఆ రాత్రి నారాయణయ్యకు బంగారం మాత్రమే కనిపించింది, మనస్సు కాదు. లెక్కల మధ్యలో అతను జీవితం లెక్కించడమే మర్చిపోయాడు. సరస్వతమ్మ తన చివరి ఊపిరిలో కూడా అతనికి ప్రేమతోనే చూసింది. కాని ఆమె మాటలు విన్నవాడు ఎవరూ లేరు. ఆ ఉదయం ఇంటి ఆవరణలో కాంతి పడినప్పటికీ ఆ ఇల్లులో ఇక వెలుగులేదు. సరస్వతమ్మ చనిపోయింది. తల్లి చనిపోయాక రమేష్ వెళ్ళిపోయాడు. కానీ నారాయణయ్య మాత్రం అదే ఇంట్లో మిగిలిపోయాడు. ప్రతి గిన్నె, ప్రతి ధాన్యపు గింజ ఇప్పటికీ అతని మనసులో విలువగా మిగిలిపోయింది. ఆ సొమ్ము అతనికి స్నేహితుడు, ఆ గోదాము అతని ప్రపంచం.
కానీ ఆ ప్రపంచంలో ఇక మనిషి లేదు. ఇంత దాచుకున్నా ఎవరికీ ప్రయోజనం. సరస్వతమ్మ చనిపోయింది. రమేష్ ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. కాని ఈ సొమ్ము మాత్రం నాతో ఉంది. ఇదే నా జీవితం, లేక పిసినారితనం నన్ను బంధించిన జైలు. ఆ రాత్రి తుపానులో నారాయణయ్యకు నిద్ర రాలేదు. అతని మనసులో ఒక్కరాలేదు. అతని మనసులో ఒక్క ఆలోచనే, నా బంగారం. వాన, గాలి, మెరుపు ఏదీ అతన్ని ఆపలేదు. కాని ఆ లాంతరు మంట అతని జీవితాన్నే బూడిద చేసింది. మరుసటి ఉదయం గ్రామం చూసింది. మంటల్లో కరిగిపోయిన పిసినారితనం. జీవితం మొత్తం దాచుకున్నది. చివరికి మట్టిలో కలిసిపోయింది. నా బంగారం, నా బంగారం, ఎవరూ దాని దగ్గరికి రాకూడదు. గ్రామస్తులంతా అనుకుంటారు, అయ్యో, గోదామంతా కాలిపోయింది, బంగారం కూడా మట్టిలో కలిసిపోయిందట. రెండు రోజుల తరువాత రమేష్ ఇంటికి తిరిగొచ్చాడు. తండ్రి లేడు, కాని ఆయన పాపాల ముద్ర మాత్రం మిగిలింది. చేతిలో ఉన్నది బంగారం కాదు, పిసినారితనపు భస్మం. ఆ భస్మాన్ని గోదావరి జలాల్లో కలిపి పాపాలకు విముక్తి ఇవ్వాలనుకున్నాడు రమేష్. చివరగా అక్కడ ఒక బోర్డు పెట్టించాడు. ఇక్కడ పిసినారితనం మట్టిలో కలిసింది. అమ్మ చెప్పింది నిజమే. డబ్బు మనిషిని కాదు, మనిషి డబ్బుకి బానిస అవుతాడు. ఇది బంగారం కాదు, తండ్రి పాపాల భస్మం. డబ్బు మనిషిని సుఖపెట్టదు, ప్రేమ మాత్రమే మనిషిని బతికి